ఇసుక అక్రమ దందాన్ని అడ్డుకోమని చెప్పి అధికారుల్ని కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల వల్ల కానీ లేదా పవన్ కళ్యాణ్ ఆవేశ ప్రసంగాలకి స్ఫూర్తి పొంది కానీ జన సైనికులు ఇసుక ర్యాంపు మీద తిరగబడ్డారు. అక్రమంగా జరుగుతున్న తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు స్పందించకపోయినా సరే అక్కడే ధర్నా చేసి హడావుడి చేశారు. జరిగిన విషయం ఏంటంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేమగిరి ఇసుక ర్యాంచ్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలంతా కలిసి కూడా అక్కడ వీడియోలు తీసి ఆధారాలతో సహా అధికారులకి చూపించినప్పుడు కూడా అధికారులు ఎవరు చర్యలు తీసుకోలేదు. దాంతో వీళ్ళకి కోపం వచ్చేసి సాయంత్రం 6 గంటల తర్వాత తవ్వకాలు జరపకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికి కూడా అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా అర్ధరాత్రి పూట హిటాచీ 200 పెట్టి నదీ గర్భాన్ని తవ్వేస్తున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దాంతో ఆవేశం వచ్చిన జన సైనికులు స్థానికులను కలుపుకొని ఆ ఇసుక ర్యాంపులో తవ్వకాలు జరుగుతున్నప్పుడు రాత్రిపూట వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ మీదనే దాడి చేశారు. వాళ్ళు వెంటనే ఆ దాడికి సంబంధించిన విషయాన్ని అధికారులకు చెప్పినప్పుడు కూడా అధికారులు ఏమాత్రం స్పందించలేదు, అక్కడికి రాలేదు. దాంతో ఆగ్రహించిన జన సైనికులు గ్రామస్తులంతా కూడా అక్కడ ధర్నా చేసి నెక్స్ట్ డే అంతా కూడా అది పెద్ద గొడవగా చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎవరు ఆపితే ఈ అక్రమం ఆగుతుంది? అది చంద్రబాబు నాయుడు గారే జవాబు చెప్పాలి.